హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెడిషనల్ ద్వారకామాయి. ఈరోజు మన వీడియో వచ్చేసి బ్లౌజు ఫ్రంట్ పార్ట్ కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ సింపుల్ ప్రాసెస్లో కొత్తగా నేర్చుకునే వారికి అర్థమయ్యే విధంగా ఫుల్ క్లారిటీగా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి వీడియో చూద్దురుగా. ఫ్రంట్ పార్ట్ కోసం ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. ఈ విధంగా కరెక్ట్ సెట్ చేసి వేసుకున్న తర్వాత ఈ బ్లౌజు ఎంతైతే ఉందో అంతే ఇక్కడ చూపిస్తున్న విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎంత వెడల్పు అయితే ఉందో అంత వెడల్పు ఇక్కడ చూపిస్తున్న విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైజ్ బ్లౌజ్ని తీసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టీలు ఎంత పొడవు ఉన్నాయో ఆ పొడవు ఇక్కడ చూపిస్తున్న విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నాకు షేప్ పట్టీ పొడవు వచ్చేసి 2.5 ఉంది ఉక్సుల పట్టీ సైడు. ఇక్కడ జాయింట్ సైడ్ కూడా 2.5 ఉంది. 2 సైడ్స్ 2.5 ఉంది నాకు షేప్ పట్టీ పొడవు వచ్చేసి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా 2 సైడ్స్ 2.5 దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇటు సైడ్ 2.5, ఇటు సైడ్ 2.5. ఇప్పుడు ఈ లైన్స్ని కలుపుతూ ఈ విధంగా ఒక స్ట్రెయిట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా వస్తుంది. ఇప్పుడు కుట్లల కోసం ఎక్స్ట్రా అనేది పెట్టుకుందాం. ఈ షేప్ పట్టీల దగ్గర మనకు క్లాత్ అనేది లోపలికి ఫోల్డింగ్కి వెళ్ళిపోతుంది కదా, దానికోసం ఒక 1/2 ఇంచ్ అంతా ఎక్స్ట్రా కోసం పెట్టుకుందాం కింది వైపు. ఇక్కడ చూపిస్తున్న విధంగా 2 సైడ్స్ ఫోల్డింగ్ కోసం 1/2 ఇంచ్ అంతా ఎక్స్ట్రాగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా 2 లైన్స్ని కలుపుతూ ఒక స్ట్రెయిట్ లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను. ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు బ్లౌజ్కు ఫ్రంట్ గల్ల పెట్టుకుందాం. దానికోసం బ్లౌజ్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. ఇక్కడ షోల్డర్స్ పైన జాయింటింగ్ కోసం, ఈ షోల్డర్స్ దగ్గర జాయింటింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ అంతా ఎక్స్ట్రాగా పెట్టాను క్లాత్ అనేది. 1/2 ఇంచ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 1/2 ఇంచ్ అంతా పెట్టుకున్నాను. ఈ క్లాత్ అనేది మనకు ఫోల్డింగ్ లోపలికి వెళ్ళిపోతుంది కదా, అందుకని ఒక 1/2 ఇంచ్ అంతా పెట్టాను. ఇప్పుడు ఇక్కడి నుంచి మనము బ్లౌజ్ అనేది నెక్ అనేది పెట్టుకోవాలి. ఈ ఫోల్డింగ్ 1/2 ఇంచ్ వదిలిపెట్టాం కదా, అక్కడి నుంచి ఇక్కడ చూపిస్తున్న విధంగా బ్లౌజ్ని సెట్ చేసి వేసుకోవాలి. మనకు నెక్ పొడవు వచ్చేసి ఇక్కడి వరకు వచ్చింది. ఇక్కడ ఒక మార్కింగ్ చేశాను. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు నెక్కు ఫోల్డింగ్ చేసుకోవడానికి ఎక్స్ట్రాగా ఒక 1/2 ఇంచ్ అంతా పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి, నెక్కు ఎప్పుడైనా సరే ఈ విధంగా ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకునేటప్పుడు లోపలి వైపు మాత్రమే మార్కింగ్ చేసుకోండి. అప్పుడే మీరు నెక్ స్టిచ్ చేసిన తర్వాత మీరు మార్కింగ్ చేసిన దగ్గరికి వస్తుంది. ఒకవేళ మీరు బయటి వైపు మార్కింగ్ చేశారనుకోండి, నెక్ వెడల్పు అనేది ఎక్కువ అవుతుంది. కాబట్టి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మాత్రమే మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను నెక్ లోతు వచ్చేసి 1 ఇంచ్ అంతా పెట్టుకున్నాను. ఇక్కడ నేను రౌండ్ నెక్ పెట్టుకోవాలనుకుంటున్నాను కాబట్టి 1 ఇంచ్ అంతా లోతుగా పెట్టుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా రౌండ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు పలక మేడ పెట్టుకోవాలనుకుంటే డైరెక్ట్ ఇదే విధంగా కట్ చేసుకోండి. ఇక్కడ నేను షోల్డర్స్ పైన కూడా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక స్ట్రెయిట్ లైన్ అనేది మార్కింగ్ చేసుకున్నాను. ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు హార్మోల్ దగ్గర మార్కింగ్ చేసుకుందాం. హార్మోల్ దగ్గర మార్కింగ్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అంతా పెట్టుకుంటున్నాను.
ఏ బ్లౌజ్కైనా సరే హార్మోల్ దగ్గర ఈ లోతు వచ్చేసి 1/2 ఇంచ్ అంతా పెట్టుకోవాలి. అప్పుడే మీకు బ్లౌజ్ అనేది ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా ఫిట్ అవుతుంది. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉక్సుల పట్టీ సైడు కాజాల పట్టీ సైడు ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ చూపిస్తున్న విధంగా బ్లౌజ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ షేప్ పట్టీలు ఉన్నాయి కదా, ఈ షేప్ పట్టీలది లైన్ వచ్చేసి ఇక్కడ వరకు ఉంది. ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి పొడవు వచ్చేసి ఇక్కడికి ఉంది. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ మధ్యలో ఒక డాట్ వేసాం కదా, ఈ డాట్ కోసం వచ్చేసి ఒక 1/2 ఇంచు. ఇక్కడ కింది వైపు షేప్ పట్టీల సైడు ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా కోసం అనేది, డాట్ కోసము షేప్ పట్టీల సైడ్ కోసం మొత్తం కలిసి 1/2 ఇంచు, ఒక 1/2 ఇంచ్ అంతా కిందికి ఈ విధంగా ఎక్స్ట్రా కోసం మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడికి వచ్చింది 1/2 ఇంచ్ అంతా. ఇది ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు సైజ్ బ్లౌజ్ని తీసుకోండి. మిడిల్ డాట్, మెయిన్ డాట్ ఉంటుంది కదా, ఈ మెయిన్ డాట్ కోసం ఈ పొడవు ఎంత ఉందో ఆ పొడవు పెట్టుకుంటున్నాను. ఇక్కడ మెయిన్ డాట్ కోసం నేను 3 దగ్గర మార్కింగ్ చేస్తున్నాను. 3 దగ్గర మార్కింగ్ చేశాను. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి 3 దగ్గర మెయిన్ డాట్ కోసం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్ట్రెయిట్ లైన్ అనేది ఇక్కడ చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోండి. ఇప్పుడు ఈ మెయిన్ డాట్ దగ్గరనే 1 ఇంచు దగ్గర మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 1 ఇంచ్ అంతా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా. ఇప్పుడు ఈ అన్ని లైన్స్ కలుపుతూ ఇక్కడ చూపిస్తున్న విధంగా లైన్ అనేది మనం డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి మెయిన్ డాట్ వరకు ఈ విధంగా రౌండ్గా డ్రా చేసుకోవాలి. ఈ మెయిన్ డాట్ నుండి జాయింట్ సైడ్ వెళ్ళేది ఇక్కడ వైపు ఈ విధంగా క్రాస్గా డ్రా అనేది చేసుకోవాలి. బ్లౌజ్ అనేది ఈ విధంగా వస్తుంది. ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా పూర్తిగా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది డ్రా చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇక్కడ నేను నెక్ దగ్గర రౌండ్ నెక్ పెట్టుకున్నాను కాబట్టి 1 ఇంచ్ అంతా లోతు చేసుకున్నాను. ఈ విధంగా రౌండ్గా గీసుకున్నాను. ఇక్కడ హార్మోల్ దగ్గర 1/2 ఇంచ్ అంతా పెట్టుకొని ఈ విధంగా లోతు చేసుకున్నాను. ఇక్కడ షోల్డర్స్ పైన ఒక 1/2 ఇంచ్ అంతా పెట్టుకున్నాను. ఇప్పుడు ఉక్సుల పట్టి కాజాల పట్టి సైడు ఎంత ఉందో అంత పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ అంతా ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ఇక్కడ మెయిన్ డాట్కి వచ్చేసి 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాను. మెయిన్ డాట్ నుండి కిందికి వచ్చేసి ఒక 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాను. మార్కింగ్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా లైన్ అనేది డ్రా చేసుకున్నాను. ఇప్పుడు ఈ డ్రా చేసుకున్నటువంటి లైన్ మించే ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. మీకు ఫ్రంట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే ఇదే విధంగా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ అనేది కరెక్ట్గా ఫిట్ అవుతుంది, నీట్గా వస్తుంది. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకుందాం. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫ్రంట్ డాట్స్ వేసుకోవడం కోసం ఇక్కడ చూపిస్తున్న విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను కింది వైపు ఫోల్డింగ్ కోసం 1/2 ఇంచ్ అంతా వదిలిపెట్టాను కదా, ఈ విధంగా 1/2 ఇంచ్ అంత దగ్గర మార్కింగ్ చేసుకున్నాను. కిందికి ఫోల్డింగ్ కోసం వెళ్ళిపోతుందని ఒక 1/2 ఇంచ్ అంతా వదిలిపెట్టాను. ఈ 1/2 ఇంచ్ అంతా ఇక్కడ చూపిస్తున్న విధంగా పూర్తిగా కింది వైపు డ్రా చేసుకున్నాను. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ కూడా గ్లూతోనే స్టిచ్ చేసుకున్నాను. గ్లూతో ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే మా ప్రీవియస్ వీడియోలని చూడండి. దారంతో అవసరం లేకుండా బ్లౌజ్ స్టిచ్చింగ్ అని ఒక వీడియో ఉంటుంది. ఆ వీడియోలో ఫుల్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. తెలియని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఇక్కడ ఫోల్డింగ్కి వెళ్తుంది కదా, ఈ ఫోల్డింగ్కి వెళ్ళేది అనేది నేను ఇక్కడ కింది వైపు మార్కింగ్ చేశాను 1/2 ఇంచ్ అంతా.
ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ డాట్స్ వేసుకోవాలి కదా. ఈ ఫ్రంట్ డాట్స్ వేసుకోవడం కోసం మార్కింగ్ అనేది చేసుకుందాం. ఇక్కడ చూపిస్తున్న విధంగా క్లాత్ని షేప్ పట్టీ దగ్గర ఫోల్డ్ చేసి ఇక్కడి నుంచి ఈ డాట్ వరకు ఎంత పొడవు అయితే ఉంటుందో అంత పొడవు దగ్గర మార్కింగ్ అనేది చేసుకుందాం. ఇక్కడ చూపిస్తున్న విధంగా బ్లౌజ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఎక్స్ట్రా క్లాత్ వదిలిపెట్టాం కదా, దానిపైనుంచి ఈ బ్లౌజ్ని పెట్టుకొని ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఎంత పొడవు అయితే ఉందో అంత పొడవు దగ్గర నేను ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మీరు కూడా ఇదే విధంగా మార్కింగ్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. ఇక్కడ షేప్ పట్టీ దగ్గర నుంచి ఈ షేప్ పట్టీ దగ్గర ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫోల్డ్ అనేది చేసుకున్నాను. ఇప్పుడు పొడవు అనేది ఇక్కడి నుంచి ఇక్కడి వరకు డాట్ వేసినంత వరకు ఎంత పొడవు అయితే ఉందో అంత పొడవు ఇక్కడ నేను మార్కింగ్ చేసుకున్నాను. కిందికి కూడా ఎక్స్ట్రా క్లాత్ వదిలిపెట్టే నేను ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాను. మీరు కూడా ఇదే విధంగా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మెయిన్ డాట్ వేసుకోవడం కోసం మార్కింగ్ అనేది చేసుకుందాం. ఇగో ఈ డాట్ కోసం అనేది మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడ చూపిస్తున్న విధంగా క్లాత్ని 2 సైడ్ ఫోల్డ్ చేసి మిడిల్ భాగంకి వచ్చిన దగ్గర మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా నాకు ఇక్కడ వచ్చింది కాబట్టి ఇక్కడ నేను మార్కింగ్ చేసుకున్నాను. ఈ విధంగా ఇది కూడా ఒక లైన్గా డ్రా చేశాను. ఇప్పుడు సైడు డాట్ అనేది వేసుకోవడం కోసం మార్కింగ్ అనేది చేసుకుందాం. ఈ విధంగా క్లాత్ని 2 సైడ్ ఫోల్డ్ చేసి మిడిల్ భాగం వచ్చిన దగ్గర మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇక్కడ ఇప్పుడు ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను స్ట్రేట్గా. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హార్మోల్ దగ్గర డాట్ వేసుకోవడం కోసం మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూపిస్తున్న విధంగా క్లాత్ని 2 సైడ్ ఫోల్డ్ చేసి మిడిల్ భాగం వచ్చిన దగ్గర మార్కింగ్ బిల్లతో మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ డాట్ అనేది ఈ 2 డాట్స్కు మధ్యలో వచ్చే విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. అప్పుడే మీకు ఫ్రంట్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా ఒక స్ట్రెయిట్ లైన్ అనేది గీసుకున్నాను. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఈ డాట్స్ మధ్యలో ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ కోసం మార్కింగ్ అనేది చేసుకుందాం. నేను మెయిన్ డాట్ ఈ పొడవు ఉంది కదా, ఈ పొడవు ఎంత ఉందో అంత పొడవు పెట్టుకుంటున్నాను. ఇక్కడ చూపిస్తున్న విధంగా బ్లౌజ్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి. నాకు డాట్ పొడవు వచ్చేసి ఇక్కడ వరకు ఉంది. ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ కింది వైపు 1/2 ఇంచ్ అంతా వదిలిపెట్టాను కదా ఎక్స్ట్రా అనేది, దానిపై నుంచి పెడితే నాకు పొడవు వచ్చేసి ఇక్కడికి ఉంది. ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ డాట్ ఎంత పొడవు ఉందో అంత పొడవు పెట్టుకుందాం. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని డాట్ ఎంతైతే పొడవు ఉందో అంత పొడవు పెట్టుకుంటున్నాను. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉంది నాకు ఈ డాట్ పొడవు అనేది. ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ డాట్ ఎంత పొడవు ఉందో అంత పొడవు మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ డాట్ పొడవు వచ్చేసి నాకు ఇక్కడి వరకు ఉంది. ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ డాట్ పొడవు వచ్చేసి నాకు ఇక్కడి వరకు ఉంది. ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను.
ఈ విధంగా 4 డాట్స్ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా వస్తుంది. ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే మీకు సైజ్ బ్లౌజు ఏ విధంగా ఫ్రంట్ అయితే ఉందో అదే విధంగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్నంత వరకే మనం కుట్టు అనేది వేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ డాట్ వెడల్పు కోసం మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇక్కడ నేను మెయిన్ డాట్ వెడల్పు కోసం 1 ఇంచ్ అంతా మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇటు సైడు 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 సైడ్స్ 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి వెడల్పు అనేది. ఈ విధంగా డ్రా చేసుకొని మీరు ఫ్రంట్ డాట్స్ వేసుకున్నట్లయితే ఫ్రంట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు బ్లౌజ్ కూడా కరెక్ట్గా ఫిట్ అవుతుంది. ఈ విధంగా డాట్స్ వేసుకోవడం కోసం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డాట్స్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా నేను 4 సైడ్స్ బాల్ పిన్స్ అనేది పెట్టుకున్నాను. ఎందుకంటే ఈ క్లాత్ అనేది స్మూత్గా ఉంది. క్లాత్ వదిలిపోకుండా కుట్టు అనేది కరెక్ట్గా రావడం కోసం 4 సైడ్స్ బాల్ పిన్స్ పెట్టుకొని నేను ఇక్కడ డాట్స్ అనేది స్టిచ్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాంటి సింపుల్ ప్రాసెస్ స్టిచ్చింగ్ వీడియోస్ కోసం మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని ప్రెస్ చేసి ఆల్ అనే బటన్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది. ఫోర్ డాట్స్ స్టిచ్ చేసిన తర్వాత ఫ్రంట్ అనేది ఈ విధంగా వస్తుంది. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.